హై మాస్టర్స్ అందరికి ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం. అలాగే జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి నా యొక్క ఆత్మీయమైన కృతజ్ఞతలు. ఎంతో అద్భుతంగా హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసుకున్నాము. అలాగే ఇంత చక్కటి జ్ఞానాన్ని మనందరికీ పరిచయం చేసిన మనందరి గురువు గారైన పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇటు నేచురల్ మాస్టర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెషన్ స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్. ఎంతో అద్భుతంగా రోజు గత కొన్ని రోజుల నుంచి జీవాత్మ ప్రపంచ నియమాలు అనే బుక్కును గొప్పగా స్వాధ్యాయం చేసుకుంటున్నాము. అలాగే ఈ రోజు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనందరికీ అందించడానికి లలిత మేడం గారు ఇచ్చేస్తున్నారు. 18 days కంప్లీట్ చేసేసుకున్నాం మాస్టర్స్. ఈ రోజు డే 19th. మేడం గారు తీసుకున్న టాపిక్ వచ్చేసి రెండో భాగం, జీవాత్మ ప్రపంచ నియమాలు అనే బుక్ లో నుంచి రెండో భాగం, ప్రశ్నలు సమాధానాలు, ఆత్మలోకంలో డే 19. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. అయితే నేను ఎక్కడ దాకా వచ్చామంటే క్వశ్చన్ ఆన్సర్స్ కదా. ఇప్పుడు మనం రెండో భాగంలో క్వశ్చన్ ఆన్సర్స్ దగ్గర ఉన్నాము. జీవాత్మ ప్రపంచ నియమాల్లో ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే, మన అంతరాత్మ మనసుకు వ్యతిరేకంగా భౌతిక మనసు పనిచేస్తే మరి అది మనకెందుకు అని అడుగుతున్నారు. మనకెందుకు అంటే ఇక్కడ ఆన్సర్ ఎందుకు ఏమి ఇచ్చారంటే, భౌతిక మనసును మీరు నియంత్రించాలి, మిమ్మల్ని అది నియంత్రించే అవకాశం మీరు ఇవ్వద్దు. భౌతిక మనసుకు బాగా శిక్షణ ఇవ్వకపోతే గనక అనుకూలమైన ఉపచేతన అంటే అంతరాత్మకు వ్యతిరేకంగా పనిచేస్తుందంట మనసుకు శిక్షణ ఇవ్వకపోతే. అంతరాత్మ మనసు వేరు, అంటే ఉపచేతనాత్మక మనసుని అంతరాత్మ మనసు అంటున్నారు ఇక్కడ. భౌతిక మనసు అంటే మన మనసు అన్నమాట. కాబట్టి ప్రాపంచికమైన మనసు అన్నమాట. దానికి శిక్షణ ఇవ్వాలట. శిక్షణ ఇవ్వకపోతే మన మాట అది వినదు. కాబట్టి అంతరాత్మ మనసుకు మంచి సహాయకురాలిగా పనిచేస్తుందంట. ఏంటది? ఉపచేతనాత్మక మనసు. కాబట్టి మనం ఏం చేయాలంటే భౌతిక మనసును నియంత్రించాలంట. మనల్ని అది నియంత్రించే అవకాశం మనము ఇవ్వద్దు అని చెప్తున్నారు. ఇంకా తర్వాత ప్రశ్న ఏంటంటే, మనుషులు పెద్దవారు అవుతున్న కొద్దీ ఉపచేతనాత్మక మనసు అభివృద్ధి చెందుతుందా? అంటే అంతరాత్మ అన్నమాట. ఉపచేతనాత్మక మనసు అంటే ఇక్కడ అంతరాత్మ. మనుషులు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ అంతరాత్మ కూడా అభివృద్ధి అవుతుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా చెప్పలేం. దాని మార్గదర్శకత్వాన్ని మీరు ఎలా అనుసరిస్తున్నారనే దానిపైనే ఆధారపడి ఉంటుందంట. మనం మన అంతరాత్మని ఎలాగా అనుసరిస్తున్నామో అనే దానిపై ఆధారపడి ఉంటుందంట అది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ, మనము అంతరాత్మ మనసుకు మౌనంగా ఉండిపోయి క్రమక్రమంగా బలహీనపడిపోతుందంట. అంతరాత్మ అనేది మనం మనసుకు సరైన శిక్షణ ఇవ్వాలని చెప్పారు కదా. అలా చేయకపోతే గనక అది మనం లాస్ట్ పేజీలో చదువుకున్నాం కదా, అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. మన అంతరాత్మ మన భౌతిక మనసు మాటే విన్నాం అనుకోండి, మనసు చెప్పినట్టే విన్నాం అనుకోండి, అంతరాత్మ ఏం చేస్తుంది? వీడు చెప్తే వినట్లేదు, వీడు కర్మ వీడిదే అని చెప్పి నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోద్ది. అంటే అంతరాత్మ నుంచి మనకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ రావు ఇంకా. కాబట్టి ఇంకా మనం కిందకి పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ అంతరాత్మ అభివృద్ధి చెందుతున్నా అనేది మన మీదే ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఖచ్చితంగా చెప్పలేమని చెప్తున్నారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, భూలోకంలో ఉండే ఆత్మలు అన్నీ నిద్రిస్తున్నప్పుడు ఆత్మలోకంలోని మన ప్రియతములు కలుసుకుంటాయని చెప్పారు కదా, ఇది ఎలా జరుగుతుంది? అంటే మనం నిద్రపోతున్నప్పుడు మన ప్రియతములు కలలో అంటే నిద్రలో వస్తారు అని చెప్తున్నారు కదా, అది ఎలా జరుగుతుందో అని మళ్ళీ అడుగుతున్నారు అనమాట. మనం గాఢంగా కలలు లేకుండా నిద్రిస్తున్నప్పుడే కదా మన ప్రీతములు నిద్రలో వస్తారు. మనకి కలలు లేని నిద్ర అనమాట. అంటే గాఢమైన నిద్రలో వెళ్ళిపోవాలి. అప్పుడు అంతరాత్మ మనసు మాత్రమే పనిచేస్తుంది అనమాట. అంతరాత్మే దానికి దారి చూపుతుంటే అప్పుడు మీ ఆత్మ ఈ పంచభౌతిక శరీరాన్ని వీడి భూమికి ఆత్మలోకానికి మధ్య ఉండే ప్రదేశానికి ప్రయాణిస్తుందంట. అక్కడ మనం మన ప్రియతములను కలుస్తామంట. వారు మనల్ని ఓదార్చి మన అంతరాత్మ మనసుకు మార్గదర్శకంగా ఉంటారంట. అంతరాత్మలోంచి మనకి మార్గదర్శకులుగా ఉంటారట. నిద్ర లేవగానే మళ్ళీ మనం ఇదంతా మర్చిపోతామంట. భౌతిక మనసు నిద్రలో మూసుకుపోయి ఉండడమే దీనికి కారణం. నిద్రలో భౌతిక మనసు అనేది మూసుకుపోతుందట. ఆ మనసు అనేది తెరిచి ఉండదు. అంతరాత్మ మాత్రం తెరుచుకొని ఉంటుంది. కాబట్టి మన ప్రీతములు ఆ, అంతరాత్మ మనసు ద్వారానే మనకి మార్గదర్శకం చూపిస్తారట. మళ్ళీ మనము మెలకు వచ్చాక మర్చిపోతాం. దానికి కారణం ఏంటి? మనసు అనేది నిద్రపోతుంది. అప్పుడు ఆ టైంలో మూసుకుపోతుంది అన్నమాట. నిద్రలో మనసు అనేది ఎరుకతో ఉండదు. కాబట్టి మనం మర్చిపోతాం. నిద్రించేటప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోవడానికి అనుమతి లేదు. మనకి మనసుకి గుర్తుపెట్టుకోని అనుమతి మనకి లేదట. అంటే ఇదంతా భగవంత నియమాల్లో ఇది కూడా ఒక భాగం అన్నమాట. అనుమతి లేదట. మనుషులందరికీ కొన్ని సమయాల్లో ఇలా జరుగుతుంది.
నిద్ర నుంచి ఒక్కసారి హఠాత్తుగా మేల్కుంటాం కదా మనం, గుండె దడదడలాడుతూ ఉంటది కదా. అప్పుడు ఏంటంటే అంతరాత్మ మార్గదర్శకత్వం చూపిస్తుండగా మళ్ళీ మనం భౌతిక శరీరంలో వచ్చి ప్రవేశిస్తాం కదా, అప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇంకా ఈ ప్రశ్న ఇంకోటి ఏంటంటే, వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో అతని అంతరాత్మక మనసుకు తెలుస్తుందా అని అడుగుతున్నారు. అంటే తెలుస్తుందంట. ఎప్పుడు చనిపోతామో మన అంతరాత్మలో తెలుస్తుందంట మనకి. మీకున్న ప్రాణగండాలు మూడు మీ అంతరాత్మ మనసుకు తెలుస్తాయి. మనిషి ప్రతి ఒక్కరికి మూడు ప్రాణగండాలు ఉంటాయంట. అవి మన అంతరాత్మకు తెలుస్తుందంట. అయితే మన ప్రాణగండానికి ముందుగా కూడా మనం చనిపోవచ్చంట. అది ఎలా అంటే ఆ ప్రమాదము కానీ, హత్య కానీ అలాంటివి జరిగితే మాత్రం ప్రాణగండానికన్నా ముందే చనిపోతామంట. అయితే మరో ఆధ్యాత్మిక నియమం కూడా ఉందంట దీనికి. అది మీ రక్షణ కోసం చేసింది. ఇంకో ఆధ్యాత్మిక నియమం కూడా ఉంది. అది మన రక్షణ కోసం చేసిందంట. అదేంటంటే ఏడో ఆవరణ ఆరో ఆవరణలకు చెందిన సదాత్మలు నరకానికి వెళ్ళాలనుకోవు. అందువల్ల ఏడో ఆవరణలో పుట్టిన ఆత్మలు భూలోకం నుంచి వెనక్కి తీసుకుని రాబడతాయి. కానీ ఐదో ఆవరణ కన్నా కిందికైతే పడిపోవంట అని దేవుడు ఈ నియమం కూడా పెట్టాడు అని చెప్తున్నారు ఇక్కడ. అదే విధంగా ఒకవేళ మనం ఆరో ఆవరణలో పుట్టి ఉంటే కనుక నాలో ఆవరణలో పడిపోవడానికి అనుమతి ఉంటుందంట. మనం మాత్రం ఆరవ ఆవరణలో పుడితే మాత్రం నాలుగో ఆవరణలోకి పడిపోయే అవకాశం ఉంటుందంట. కానీ ఆ ఏడో ఆవరణ పుడితే మాత్రం వెనక్కి తీసుకొని రాబడతాయి. కానీ ఐదో ఆవరణ కన్నా కిందకైతే పడిపోవంట. కానీ నాలుగో ఆవరణలో పడిపోవడానికి మాత్రం అవకాశం ఉందంట ఆరో ఆవరణలో పుడితే. కాబట్టి మీరు గనక పాపం చేస్తూనే పోతే మళ్ళీ ఆత్మలోకానికి తిరిగి వెళ్ళిపోవాలని మీ అంతరాత్మ మనసు అనుమతి కోరుతుంది. పాపాలు చేస్తూ పోతే ఏం కోరుతుంది? మన అంతరంలో తెలుసు కదా పాపాల పుణ్యాలు మనం ఏం చేస్తున్నామో. అది మాత్రం ఏం కోరుతుందంట? మళ్ళీ ఆత్మలోకానికి వెళ్ళిపోవాలని కోరుకుంటుందంట. అయితే ఈ ఐదో ఆవరణ అంతకు కింది ఆవరణలో ఉన్న వారికి ఈ రక్షణ ఉండదు. వారు అత్యంత కింది ఆవరణలో పడిపోవచ్చు, అంటే ఒకటో ఆవరణలో పడిపోవచ్చు. అందుకనే భూలోకంలో జీవించడం ప్రమాదం అని అంటాము. ఇవన్నీ తెలిస్తే భూలోకంలోకి రావడానికి ఎవరు ఇష్టపడరని చెప్పుకున్నాం కదా. అట్లా అనమాట, ఇదంతా జరుగుతుంది కాబట్టి భూలోకంలో జీవించడం ప్రమాదం అంట. కానీ ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి ఆత్మలు ఈ ప్రమాదాన్ని స్వీకరిస్తాయి. భూలోకంలో నివసించడం అంటేనే ప్రమాదము. కానీ ఎదగడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇలాంటి భూలోకాన్ని ఇలా రకరకాలుగా ఉండడానికి స్వీకరిస్తాయంట. ఎవరు? ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి ఇలాంటివి కష్టమైనా సరే, ప్రమాదమైన తెలిసినా సరే స్వీకరిస్తాయట. ఒకవేళ ఉపచేతన అంటే అంతరాత్మ మూసుకొని పోయి వ్యక్తి చనిపోతే అతడు కానీ ఆమె కానీ ప్రేత రూపంలో ఉండిపోవడానికి నిర్ణయించుకుంటారంట. అంతరాత్మ సందేశం ఉండదు, వాళ్ళు ప్రేత రూపంలోనే ఉండిపోతారట. వాళ్ళు తమ ఆవరణకు వెళ్ళాలనుకోవడమే కాకుండా భూలోకాన్ని కూడా వదలాలని కోరుకోరంట. ఇంతకుముందు మనం ఇది కూడా చదువుకున్నాం, రిపీటెడ్ గా ఉందన్నమాట. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు జవాబులు అనమాట. ఏంటంటే ప్రేతాల అలాగే ఇంకా పైకి ఎదగాలనుకోవు, అలానే భూలోకంలో కూడా ఉండాలని కూడా అనుకోవంట. కాబట్టి ఈ చెడు ఆత్మలు జలగల్లాగా భౌతిక శరీరాలను అంటిపెట్టుకునే ఉంటాయంట. ఈ ఆత్మలకు తాము చనిపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలుసు గనక, అంటే పాపం చేస్తారు కదా వీళ్ళు, నరకానికి వెళ్తామని తెలుసు. కాబట్టి ఏం చేస్తాయంటే భౌతిక ప్రపంచానికి వదలడానికి భయపడి ప్రేత ప్రపంచంలో ఉండిపోవాలనుకుంటాయంట. కొన్ని కేసుల్లో మానవులు చనిపోయినప్పుడు తాము చనిపోయినట్లుగా వారికి తెలియదు. ఆ వ్యక్తి ఇంకా ఆత్మసత్త కాలేదు, ఇంకా ప్రేత రూపంలోనే ఉన్నాడు. కొంతమంది చనిపోతారు కానీ చనిపోయినట్టు వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ప్రేత రూపంలో ఉండిపోతారట వాళ్ళు. ఇలా ఉంటుందన్నమాట. వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో అతనికి ఆమెకి తెలియదు. ఎందుకు తెలుస్తుందో తెలియదు అనే దానికి ఇట్లా ఆన్సర్ ఇచ్చారు వీళ్ళు. మరి ఇంకో ప్రశ్న ఏంటంటే చెడు ఆత్మలే ప్రేత రూపాన్ని పొందుతాయా అని అడుగుతున్నారు. లేదంట. చనిపోయినప్పుడు మానవులందరూ కూడా ప్రేత రూపాన్ని పొందుతాయి. అందరూ చనిపోయినప్పుడు ప్రేత రూపాన్ని పొందుతాయి. కానీ తర్వాత ప్రేత శరీరాలను వదిలి ఆత్మలుగా మారుతాయి. అందువల్ల ఒక మనిషి చనిపోయినప్పుడు సహజంగానే జరిగే మార్పు ఇలా ఉంటుందంట. కాబట్టి ఇంకో ప్రశ్న అంటున్నారు ఇక్కడ, ఉన్నత ఆవరణలలోని ఆత్మలు ప్రేత రూపంలో ఉండాలి అనుకుంటాయా? ఉండాలి అనుకోవు. ఎందుకంటే ఉన్నత ఆవరణ నుంచి వచ్చిన ఆత్మలు సాధారణంగా ప్రేత రూపంలో ఉండాలనుకోవు. వాళ్ళు వీలైనంత త్వరగా ఆత్మలుగానే ఆత్మసత్తలుగానే మారాలనుకుంటారట. ఆత్మలోకంలో ఉన్న వ్యక్తి ప్రియతములకు ఆ వ్యక్తి భూలోకంలో చనిపోతున్నాడని తెలుస్తుంది. మనం నిన్న నెక్స్ట్ పేజ్ లో నిన్న కూడా చదువుకున్నాం కదా. ఏంటంటే చనిపోతే వ్యక్తి ఆ ప్రియతములకి అతను ఎప్పుడు చనిపోతాడు అంటే, ఇప్పుడు నేను చనిపోతాను అనుకోండి, నా ప్రియతములు ఉంటారు, మా అమ్మమ్మ, అట్లా మా అమ్మ నాన్న వీళ్ళందరూ చనిపోయారు కదా, వాళ్ళు ఉంటారు ప్రియతములు. వాళ్ళకి తెలుస్తుంది నేను ఎప్పుడు చనిపోతాను.
వాళ్ళకి తెలిసిపోతుందంట. అందువల్ల ఆ వ్యక్తి రాకకు ఈ ఆత్మలో ఒక ఆత్మ సిద్ధంగా ఉంటాయంట ఆహ్వానించడానికి. వాళ్ళకి తెలుస్తుందంట మన ప్రీతములందరికీ మనం ఎప్పుడు చనిపోతాం, కానీ ఆహ్వానించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారంట. కొందరు ప్రీతములు అయితే ఆత్మలోకం వదిలి భూలోకానికి వచ్చి చనిపోబోతున్న వ్యక్తిని కూడా తీసుకెళ్తారట. చూడండి ఇది ఎంత బాగుందో. మనము మరణం గురించి, మరణం మధురం అనే దాంట్లో కూడా కొంచెం ఇలాంటివి వచ్చిందనమాట. మనము కొన్ని అక్కడ ఎదురు చూడటమే కాకుండా మనం చనిపోయే టయానికి వాళ్ళే వస్తారట దగ్గరుండి తీసుకెళ్ళడానికి ఆ వ్యక్తిని. అయితే హఠాత్తుగా చనిపోతే మాత్రం ఇది దైవ ప్రణాళికలో లేదు గనక ప్రమాదం. అంటే హఠాత్తుగా చనిపోతే వాళ్ళకే తెలియదు. ఇప్పుడు సడన్ గా ఎవరైనా హత్య చేశారు, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటారు, యాక్సిడెంట్ లో సడన్ గా చనిపోతారు. అప్పుడు వాళ్ళకి తెలియదు ప్రీతములకి. మనం మంచం మీద ఏదైనా జబ్బు రోగంతో పడినప్పుడు అప్పుడు ఎప్పుడు చనిపోతారో వాళ్ళకి తెలుస్తుందని నిన్న చదువుకున్నాం కదా, మళ్ళీ అదే ఇక్కడ రిపీటెడ్ గా ఇచ్చారనమాట. అయితే ఆ హత్య వంటివి జరిగితే ఇక రాలేరనమాట. హఠాత్తుగా చనిపోతే వాళ్ళు రాలేరంట. ఈ ఆత్మలు ఆ వ్యక్తి ఏ ఆవరణకు వెళ్ళాలో అక్కడకు తీసుకొని వెళ్తాయట. వాళ్ళు వస్తారు కదా ప్రీతములు, అవి వచ్చి ఏం చేస్తారంట, చనిపోవటం ముందే తెలుస్తుంది కాబట్టి, మనం చనిపోవటం వాళ్ళకి ముందే తెలుస్తుంది కాబట్టి ఏ ఆవరణకు తీసుకెళ్లాలో వచ్చి అక్కడికే తీసుకెళ్తారట. చనిపోయిన వ్యక్తి అంతరాత్మ మనస్సే వారు భూలోకంలో చేసిన పనులు బట్టి వారికి తగిన ఆవరణ ఏదో సూచిస్తుందంట. ఆ చనిపోయే ఎవరైతే చనిపోతారో ఆ వ్యక్తి యొక్క అంతరాత్మే అది తెలిసేలాగా, పనులను బట్టి తెలిసేలాగా ఏ ఆవరణం అని అంతరాత్మ సూచిస్తుందంట. ఇది వినడం వినకపోవడం ఆత్మ ఇష్టం, బలవంతం చేయకూడదు. ఆత్మ గనక ఓ, అంతరాత్మ మనసు మాట విని తగిన ఆవరణకు వెళితేనే మళ్ళీ ఆత్మసత్తా కాగలదు అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ ఇష్టమాట వినడం వినకపోవడం అనేది. ఆత్మలోకానికి వెళ్ళడానికి ఆత్మ అంగీకరించకపోతే అది ప్రేత రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే మీరు చనిపోయిన తర్వాత కూడా దేవుడు మీకు సంకల్ప స్వేచ్ఛని ఇస్తాడు. బతికుండగానే ఫ్రీ విల్ ఇవ్వడం కాదు దేవుడు, చనిపోయినా కూడా ఫ్రీ విల్ ఇస్తాడట. అందుకనే అలాంటి స్వేచ్ఛ ఉంటుందంట. భూలోకంలో కంటికి కనిపించే ప్రేత రూపాలను దెయ్యాలు అంటారు కదా. ప్రేతాత్మలు దారి తప్పిన ఆత్మలట. ప్రేతాత్మలు ఇందాక చెప్పుకున్నట్టు శరీరంలోకి రాలేవు, భూమిని వదిలిపెట్టలేవు, అక్కడికి వెళ్ళలేవు. అందుకని వాళ్ళని ప్రేతాత్మలు, దారి తప్పిన ఆత్మలు అని కూడా అంటారు. తమ ఉపచేతనాత్మక మనసు మాట విననివి అవి. అంతరాత్మ మాట వినకుండా చనిపోయినవి అట్లా అవుతాయట. ఆత్మసత్తలుగా మారటానికి అంగీకరించవయి. దివ్యాత్మలుగా ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి అవి అంగీకరించవంట. అందుకే అట్లా ఉంటాయంట అవి. మీరు ప్రేతాత్మలను చూడలేరు, కానీ అవి మిమ్మల్ని చూడగలవు. మంచి ఆత్మలు చూడగలవు, ప్రేతాత్మలు కూడా మనల్ని చూడగలవు అంట. అయితే ప్రేతాత్మల ఆత్మలోకాన్ని చూడలేవు. మళ్ళీ ఆ పైనుండే ఆత్మలోకాన్ని అవి చూడలేవు. భూలోకంలో ఉన్న వాళ్ళు మాత్రం చూడగలుగుతాయంట. ఈసారి అవి అంతరాత్మ మనసు మాట వినకుండా ఆత్మలోకానికి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో వాటికి ఆత్మలోకం కనిపించదు. వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి అంగీకరించరు కాబట్టి వాళ్ళకి ఆ లోకం కనపడదంట, భూలోకం మాత్రం కనపడద్దంట. ఇది కూడా భగవంతుడి నియమే అంట. ఇవి ఆత్మలోకానికి వెళ్దామని నిశ్చయించుకున్న తర్వాతే వాటికి అవి కనిపిస్తాయట. ఇలా ఎన్నాళ్ళు ఉంటాము, ఇంకా ఇలా ఉండొద్దు మనము, ఆత్మలోకానికి వెళ్దాం అలా సంకల్పం అనమాట. అలా అనుకోగానే అప్పుడు ఆత్మలోకాలన్నీ వీళ్ళకి కనపడతాయంట, ప్రేతాత్మలు కూడా. ఇది కూడా ఒక పరీక్ష అని చెప్తున్నారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, చెడు ఆత్మలు చనిపోయినప్పుడు కింది ఆవరణ నుంచి ఆత్మలోక ఆత్మలు వచ్చి చనిపోయిన వారిని తీసుకుని వెళ్తాయి. దీని ఉద్దేశం ఏంటి? చెడు ఆత్మలు చనిపోతాయి కదా, అప్పుడు కింది ఆవరణల నుంచి ఆ ఆత్మలోక ఆత్మలు వచ్చి చనిపోయిన వారిని తీసుకెళ్తాయట. మరి దీని ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. కింది ఆవరణలోంచి కూడా ఆత్మలోక ఆత్మలు వచ్చి తీసుకెళ్తాయంట. అదేంటో చూద్దాం. భూలోకంలో ఒక చెడు ఆత్మ ఆ, ఉన్న వ్యక్తి చనిపోతే కింది స్థాయిలో ఉండే సమూహ ఆత్మలు వచ్చి ఆ చెడు ఆత్మను తీసుకుని వెళ్తాయి. ఇది కూడా జరుగుతుందంట. చూడండి, ఎవరైనా చెడు అంటే అందరిని బాధ పెడుతూ అది చేస్తూ ఇది చేస్తే ఎప్పుడు సత్తాడరా బాబు అనుకుంటారు కదా. చాలా మందిని అలా చూస్తాం కదా. బతికిన నాళ్ళు ఎప్పుడు అందరినీ బాధ పెడుతూనే ఉంటారు. ఇక వాళ్ళు మంచిగా ఉండడానికి ట్రై చేయరు. అందరితోనే బాగానే ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం పీకు తింటా ఉంటారు. కానీ కారణం కూడా తెలియదు వాళ్ళకి. అక్కడ ఏంటో లోపం ఉంది వాళ్ళకి, ఏంటో కొంచెం తృప్తి లేదు. దానివల్ల వాళ్ళు డైరెక్ట్ గా అడగలేరు, డైరెక్ట్ గా చెప్పలేరు, దాన్ని చేయలేరు. కానీ ఎప్పుడు చూసినా వాళ్ళు ఇబ్బంది పెడితే ఎదుటి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళనే చెడాత్మలు అంటారంట. అలా ఏం చేస్తాయంట, చనిపోతే కింద లోకం వాళ్ళు వచ్చి సమూహాలుగా వచ్చి మరీ తీసుకెళ్తాయట ఆత్మని. అయితే ఈ ఆత్మలు ఆధ్యాత్మిక కింది స్థాయిలో ఉంటాయి గనక ఈ పని చేస్తున్నప్పుడు వాటిని జాగ్రత్తగా పర్యవేక్షించాల్సి ఉంటుందంట. ఎందుకంటే కింది ఆవరణలోంచి వస్తాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా పర్యవేక్షించాలట. ఈ ఆత్మలు భూలోకం నుంచి ఒక క్రింద స్థాయి ఆత్మను ఆత్మలోకానికి తేవాలనుకుంటే తమ ఆవరణలోని ఉన్నత సదాత్మ అనుమతి తీసుకోవాలంట. ప్రతి ఆవరణకి ఒక హెడ్ ఉంటాడు కదా, ఉన్నత సదాత్మ ఉంటారని చెప్పుకున్నాం కదా. వీళ్ళు కూడా వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొనే రావాల్సి ఉంటుందట తీసుకెళ్ళడానికి చెడ్డాత్మల్ని కూడా. చెడ్డాత్మని చనిపోయినప్పుడు చెడ్డాత్మలు తీసుకెళ్లాలన్నా కూడా ఆ చెడ్డాత్మల ఆవరణలో ఉన్న
వాళ్ళని ఆ ఉన్నత సదాత్మని పర్మిషన్ కోరి తీసుకెళ్ళాలట. అలా కుదరదంట ఎలా పడితే అలా తీసుకెళ్ళడం. ఈ పని కోసం ఉన్నత సదాత్మ ఒక సహాయకుడిని ఎంపిక చేస్తుందంట. ఒక హెల్పర్స్ ఉంటారు కదా, మంచి వాటికి ఎలా హెల్పర్స్ ఉంటారో చెడు లోకంలో కూడా అలా ఉంటారనమాట హెడ్. వాళ్ళు కూడా ఒక ఉన్నత సదాత్మని ఎంపిక తీసుకోవాలట. చేసుకొని వీరు 4వ ఆవరణ 5వ దశ, 5వ ఆవరణ 5వ దశలో అనే వారై ఉంటారట. చూడండి, ఈ ఆవరణలో కూడా మళ్ళీ దశలు ఉంటాయి. 5వ దశ 5వ ఆవరణలో 5వ దశలోని వారే ఉంటారట వీళ్ళు. చెడు ఆత్మలు తమ ఆవరణకు వెళ్ళేలా చూడడం వీరి పని అంట. చూడండి, ఒక ఆవరణ ఉందా, ఇప్పుడు 4వ ఆవరణ నుంచి మానవ జన్మలు స్టార్ట్ అవుతాయి కదా, అక్కడ మళ్ళీ అందులో 5వ దశ ఉంటుందట. మళ్ళీ 5వ ఆవరణలో కూడా 5వ దశ ఉంటుంది. 4వ ఆవరణలో 5వ దశ వాళ్ళు కానీ 5వ ఆవరణలో 5వ దశ వాళ్ళకి అనుమతి కానీ తీసుకోవాలట. చెడాత్మలు చనిపోయినప్పుడు చెడాత్మల సమూహాలు వచ్చి ఈతన్ని తీసుకెళ్ళడానికి అప్పుడు వాళ్ళ పర్మిషన్ ఇలా ఉంటుంది అనమాట అక్కడ నియమం. కాబట్టి ఇలా వెళ్ళేలా చూడటానికి ఇది ఒక పరీక్ష లాగా చేస్తారట. ఈ ఆత్మలకు ఒక పనిని అప్పగించి చేయమంటారంట. ఈ బాధ్యతను నిర్వర్తించడం ద్వారా వారు మార్పును కోరుకున్నట్లుగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు వచ్చి వాళ్ళ పర్మిషన్ తీసుకొని తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఉన్నతిని కోరుకున్నట్టుగా తెలుస్తుందంట. అంటే చూడండి, చెడాత్మ చనిపోతే తీసుకెళ్ళడానికి వస్తున్నాయి, కానీ 4వ ఆవరణలోని ఉన్నత సదాత్మని 5వ దశలో ఉన్న వాళ్ళని కానీ 5వ ఆవరణలో 5వ దశలో ఉన్న వాళ్ళని కానీ కోరుతున్నారంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంట, వాళ్ళు మార్పును కోరుకుంటున్నారు అని తెలియజేయడం జరుగుతుందంట. దీనితో వారిని మార్గంలోని ప్రతి దశలోనూ పరీక్షిస్తారు. ఇలా చేసేటప్పుడు కూడా అక్కడ పరీక్షలు ఉంటాయంట. పరీక్షించకుండా పంపించరట అక్కడ. చూడండి, ప్రతి క్షణమే ఇక్కడ పరీక్షలు ఉన్నట్టు అక్కడ కూడా అక్కడికి తగ్గ పరీక్షలు ఉంటాయి అన్నమాట. మనం పుట్టినప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, మనం పుట్టినప్పుడు ఇటువంటి సహజమైన పురోగమం వర్తిస్తుందా? మనం ఆత్మసత్తలుగా మొదలై తర్వాత ప్రేత సత్తలై చివరికి మానవ సత్తలు అవుతామా? అంటే చూడండి, ఇది చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఇటువంటి సహజమైన పురోగమనం అంటే ఎదుగుదల ఇలాంటి సహజంగానే పురోగమనం వర్తిస్తుందా, లేకపోతే మన ఆత్మసత్తలుగా మొదలై తర్వాత ప్రేత సత్తలు అయిపోతే చివరికి మానవ సత్తలు అవుతాం? ముందు ఆత్మలుగా ఉండి మంచిగా తర్వాత ప్రేత సత్తలు అయిపోయి తర్వాత మానవులు అవుతామా అని అంత చక్కగా అడుగుతున్నారు. దీనికి సమాధానం ఏంటో చూద్దాం. లేదంట, అట్లా ఏం కాదంట. ఆత్మసత్త భూలోకంలో జన్మించాలంటే ప్రేత దశలోకి వెళ్ళదు. ఒక ఆత్మ భూలోకంలో జన్మించాలంటే ప్రేత దశలోకి వెళ్ళదట. వ్యక్తి ఆత్మ ఉపచేతనాత్మక మనసు రెండు. అంటే వ్యక్తి ఆత్మ అంట, ఉపచేతనాత్మక మనసు అంటే ఏమనుకున్నాం, అంతరాత్మ కదా. ఒక వ్యక్తి ఆత్మ అంటే అంతరాత్మ మనసు, ఆత్మ ఆయా అంతరాత్మ రెండు కలిసి భూలోకంలోకి మానవ సత్తు యొక్క భౌతిక శరీరంలోనే ప్రవేశిస్తాయట. డైరెక్ట్ గా ప్రేతాత్మలాగా అవదట. ప్రేతాత్మ దశలోకి వెళ్ళదట, ప్రేత దశలోకి వెళ్ళదట అసలు. అంటే పరివర్తన ఆత్మసత్త నుంచి మానవ సత్తకు నేరుగా జరుగుతుంది. పరివర్తన అనేది ఆత్మసత్త నుంచి మానవ సత్తకి నేరుగా జరుగుతుంది, కానీ ప్రేతాత్మ దశలోకి వెళ్ళదు అని చెప్తున్నారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఆత్మలు ప్రేత రూపంలో ఎందుకు ఉండాలనుకుంటాయి అసలు? అన్ని ఆత్మలే కదా, మరి ప్రేత రూపంలో ఎందుకు ఉండాలనుకుంటున్నాయంటే ఇక్కడ ఏంటి ఆన్సర్ అంటే 5 పాయింట్లు ఇచ్చారనమాట. అదేంటో చూద్దాం. ఒకటి ఏంటంటే, అవి భౌతిక ప్రపంచంపై అత్యంత మమకారం కలిగి ఉంటాయంట. అంటే చనిపోతాయి కానీ వెళ్ళబుద్ధి అవ్వదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఒక కారణంతో. దీనికి నేను ఒకటి షేర్ చేసుకుంటాను మీతోటి. మా మామయ్య గారు చనిపోయి ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది అనమాట. అప్పటికి అంటే కరోనా ముందు మాట. అప్పటికి 3 ఏళ్ళు అవుతుంది. రూపా మేడం అని మీ అందరికీ తెలిసే ఉంటారు కదా, ఆనందప్రసాద్ గారు, రూపా మేడం వాళ్ళు. మేము ఏంటంటే సమ్మర్ క్యాంప్ అనేసి పెడతాం, మన పిరమిడ్ మోడల్ స్కూల్ ఛానల్ అనమాట అది. దాంట్లో నేనేమో లాస్ట్ పిల్లలకి స్టోరీస్ చెప్తాం, ధ్యానం చేయించడం, తర్వాత ఒకళ్ళు క్రాఫ్ట్ ఆర్ట్ ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు అనమాట. దాని గురించి పాంప్లెట్స్ వేసి అంతా సమ్మర్ క్యాంప్ కోసం పాంప్లెట్లు పంచుతున్నాం పిల్లల వరకు అనమాట అది. అలా పంచే పక్షంలో అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఇల్లు అలా ఉంటాయి కదా వేరే వేరే చోట, వాళ్ళందరూ రావడానికి లేట్ అవుతుందని మళ్ళీ అందరూ కలుసుకొని వెళ్ళడానికి మనకు టైం సరిపోదని నేను ఇంట్లోనే వంట చేసేసి ఇక్కడే తినేసి వెళ్దాం మేడం అని అంటే సర్లేని ఇక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. అట్లా వచ్చి రూపా మేడం ఏమి ఫుడ్ తీసుకోరు కదా, ఆమె ఓన్లీ ఫ్రూట్స్తోనే ఉంటారు. 10 ఏళ్ళుగా ఆవిడ అట్లానే ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ మధ్య కొంచెం లైట్గా టిఫిన్ చేస్తున్నారు అనమాట. కాస్మిక్ వ్యాలీ రావాలనేసి పత్రి సారు ఆవిడని ఏం తినొద్దని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆవిడ ఏం తినరు. అయితే ఆవిడ సోఫాలో కూర్చున్నారు. సోఫాలో కూర్చుంటే ఈ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ రెండు కనపడతాయి అనమాట. అయితే వీళ్ళందరూ భోజనం చేస్తున్నారు, డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్నారు, నేను వడ్డిస్తున్నాను. అయితే భోజనాలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళని అడిగిందంట, మీకు ఆ గదిలో ఎవరైనా కనిపిస్తున్నారా అవతల బెడ్రూమ్లో, ఇప్పుడు నేను ఉన్న దగ్గర కాకుండా అవతల బెడ్రూమ్లో ఎవరైనా కనిపిస్తున్నారా అంటే ఎవరు కనిపించట్లేదు అన్నదంట.
అయితే అప్పుడు ఫోటో చూసింది. ఫోటో చూస్తే ఆ ఫోటోలో ఉన్న మనిషి అక్కడ తిరుగుతున్నట్టుగా ఆ రూమ్ లో కనపడిందంట. కనబడితే అయితే ఫోటోలో చూస్తే మా అత్తగారు ఉంది కాబట్టి ఇప్పుడు మా మామయ్య గారిని ఆవిడ చూడలేదు. మా అత్తగారు అంటే క్లాసులకు వస్తుంటారు. మా ఆడపడుచు, మా అత్తగారు, మా తోటి వాళ్ళందరూ నేను ఎక్కడికైనా క్లాసులకు వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా తీసుకెళ్తుంటా. మా అత్తగారిని చూస్తుంది కాబట్టి మా పిల్లల పెళ్లి ఫోటోలో మా అత్తగారు మా మామగారు అటు ఇటు నుంచోవడం చూసింది. అయితే ఆయన ఎవరండి మీ మామయ్య గారు అంటే, మా మామయ్య గారు అంటే చనిపోయి అన్నాళ్ళు అయిందంటే 3 ఏళ్ళు అయిందండి అన్న. ఇంకా ఆయన ఆ రూమ్ లోనే ఉన్నారు అని చెప్పింది అనమాట. ఆ రూమ్ లోనే ఉన్నారంటే ఏంటి మేడం అట్లా చెప్తున్నారంటే నాకు అంటే మా మామయ్య గారికి కొంచెం మా ఎంగేజ్మెంట్ టైంలో రోజు సినిమాలు చూడటం అలవాటు ఆయనకి. ఆ కరెంట్ పోయినప్పుడు ఆ కొంచెం రోడ్ వేస్తున్నారంట. మా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లికి మధ్యలో రోడ్ వేస్తుంటే ఆ కంకర ఉంటది కదా, ఆ రాళ్ల మీద చీకట్లో సైకిల్తో అట్లా పడిపోవడం జరిగింది. మడం దగ్గర కొంచెం సూదంట రాయి ఏదో గుచ్చుకుంది, ట్రీట్మెంట్ తీసుకున్నారు, అయిపోయింది. కానీ లోపల లోపల అది పుండులాగా మారింది. అది మా పెళ్లి తర్వాత బయటపడింది అనమాట. బయటపడితే బంతో కాలంతా పాకేస్తుందని చెప్పి అక్కడ దాకా సగం పాదం తీసేయడం జరిగింది మా మామయ్య గారిది. అయితే ఇప్పుడు ఆత్మలాగా అయిపోయి కూడా ఆ ఆ, అక్కడ కుంటుతూనే తిరుగుతున్నారంట. అంటే కుంటారు కానీ కొద్దిగా ఇట్లా నడుస్తారు. పాదం సగం పాదం అంటే బూట్ ఉంటది. ఈ కాలికి సగం బూట్ ఉంటది, ఈ కాలికి మొత్తం ఫుల్ షూ ఉంటది అనమాట. హాఫ్ షూ ఉంటుంది దానికి. అయితే ఏంటి మీ మామగారికి కాలు ఏమన్నా ఇదైందా అంటే ఈ విషయం చెప్పాను నేను ఆవిడకి. చెప్పినప్పుడు మీ మామయ్య గారు ఇంకా ఆ, అడిగారట. ఏంటి సార్ మీరు ఎవరు ఇక్కడ ఉంటున్నారంటే నేను మా అబ్బాయి వాడు వెళ్ళేది, నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, నేను ఇక్కడే ఉన్నాను అందుకే భయం వేస్తుంది, నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అంటే మీరు ఉండడం మంచిది కాదు కదా, వీళ్ళకి ఇక్కడ ఉండకూడదు అని చెప్పి హాస్టల్ మాస్టర్స్ అని పిలిచి ఒక పిరమిడ్ లాంటిది ఏర్పాటు చేసి హాస్టల్ గా ఆ పిరమిడ్ లో కూర్చోబెట్టి పంపించడం జరిగిందంట. మేడం రూప మేడం మన పిరమిడ్స్ పేరు కూడా ఆవిడ అంతా ఆ లెవెల్లో యూనివర్స్ లెవెల్లో అనమాట ఆవిడ మెడిటేషన్. కాబట్టి అట్లాంటివన్నీ జరుగుతాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, అందుకే నాకు అది గుర్తొచ్చింది, షేర్ చేసుకున్నాను. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే భౌతిక ప్రపంచం అంటే అత్యంత మమకారం కలిగి ఉంటాయంట. ఎక్కువ పెంచుకుంటే రాగ ద్వేషాలు అంటారు కదా, రాగం అనేది మమకారం అనేది ఎక్కువగా పెంచుకోవడం ఒక కారణం అయితే, ఎక్కడికి వెళ్ళాలో తెలియక మా మామయ్య గారు భయపడినట్టు ఎక్కడికి వెళ్ళాలో తెలియక వాళ్ళు వస్తారు కానీ వెళ్ళరు అనమాట. వెళ్ళకపోతే ఇక బలవంతంగా బలవంతంగా ఏమి చేయరని చెప్పుకున్నాం కదా. ఫ్రీ విల్ ఉంటుంది, చనిపోయినప్పుడు ఉంటుంది, ముందు ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడు భగవంతుడు ఫ్రీ విల్ ఇచ్చాడు. అంటే 3 ఏళ్లగా అట్లా ఉన్నారనమాట ఆయన. ఆవిడే అలా పంపించడం జరిగింది. కాబట్టి ఇన్ని రకాల కారణాలు ఉంటాయి. ఆత్మలు ప్రేత రూపంలో ఎందుకు ఉంటాయంటే ఇన్ని రకాల కారణాలు ఉంటాయి. ఇంకో రెండో కారణం ఏం చెప్తున్నారంటే ఇక్కడ భూలోకంలోని తమ ప్రీతములను రక్షించాలనుకుని అదే భౌతిక ప్రదేశాన్ని ఆక్రమిస్తే తాము సాయం చేయగలమనే అపోహలో ఉంటాయంట. చూడండి, భూలోకంలో తమ ప్రియతమల్ని రక్షించాలనుకోని అంట అదే భౌతిక ప్రదేశాన్ని గనక ఆక్రమించుకొని ఉంటే తాము సాయం చేయగలమనే అపోహలో ఉంటాయంట. చూడండి, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తమ ప్రియతమల్ని రక్షించాలి అనుకుంటాయి. మనం కళల్లో చూడండి, ఇందాక కళల్లో గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే మన ప్రీతములు రక్షించాలనుకొని మన అమ్మ నాన్నలు చనిపోయిన వాళ్ళు, అమ్మమ్మలు ఎవరైనా ఉంటే వాళ్ళని కలుసుకుంటామని ఎలా అనుకుంటారో అట్లా ప్రీతములు రక్షించాలి అనుకొని అదే ప్రదేశాన్ని ఆక్రమిస్తే గనక సాయం చేయగలమనే అపోహలో ఉంటాయంట. ఇంకోటి ఏంటంటే వారు కింది స్థాయి ఆధ్యాత్మిక ఆవరణకు వెళ్ళవలసి ఉంటుందని ఉపచేతనాత్మక మనసు వారికి చెప్తుందంట. వాళ్ళ అంతరాత్మ ఏం చెప్తుందంట, కింది స్థాయి ఆవరణలోకి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్తారంట. ఇది ఇంకో కారణం, అందుకని వెళ్ళవట. అక్కడికి వెళ్తే కష్టపడవలసి ఉంటుంది కనుక అలా చేయడానికి ఇష్టం ఉండదు కాబట్టి అలా వెళ్ళడం అంట. వారికి సంకల్ప స్వేచ్ఛ ఉంటుంది కనుక వారు ఇలా చేయవచ్చు. అయితే ఒక ఆత్మ గనుక ప్రేత రూపంలో ఉండాలనుకుంటే ఆ ఆత్మ కిందికి పడిపోతూనే ఉంటుంది, వ్యతిరేక కర్మ పోగవుతూనే ఉంటుందంట. చూడండి ఇక్కడ, ఒక ఆత్మ గనక ప్రేత రూపంలోనే ఉండాలి, నేను వెళ్ళకూడదు అనుకుంటే ఆ ఆత్మకి ఇంకా ఇంకా కిందకి పడిపోద్దంట, వ్యతిరేక కర్మ పోగవుతూ ఉంటుందంట. నెగిటివ్ కర్మ అనేది పోగవుతూనే ఉంటుందట, చెడు కర్మ. అయితే అట్లా అలా పోగవుతున్నప్పుడు ఆ వ్యక్తి తన తన అంతరాత్మ మనసు మాట వినకుండా ఆధ్యాత్మిక నియమాన్ని ఉల్లంఘించడమే దీనికి కారణం. అంతరాత్మ మనకి చెప్తూనే ఉంటది కదా ఇంజక్షన్, అది దానికి కారణం ఇదేనంట. ఆ అంతరాత్మ మాట వినకపోవడమే దీనికి కారణం అంట. వ్యక్తి మానవ శరీరం నుంచి ప్రేత శరీరము, తర్వాత ప్రేత శరీరం నుంచి ఆత్మశక్తిగా మారటం అనే సహజమైన పురోగమాన్ని అతను పాటించలేదు, అందుకనే ఇట్లా అవుతుంది. అంతరాత్మ మనసు వినకపోయినా కూడా ఇలా అవుతుందని చెప్తున్నారు. ఇంకో నాలుగో కారణం ఏంటంటే, లేదు ఆ వ్యక్తులు కనుక చెడు ఆత్మలైతే వారు ప్రేతాత్మ రూపంలోనే ఉండాలనుకుంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా ఉంది, మళ్ళీ మళ్ళీ విందాం ఇది. ఎందుకంటే బాగా అర్థం చేసుకుంటే మనం మంచి నియమాలు పాటిస్తూ మంచి ఆవరణలోకి వెళ్ళొచ్చు అనమాట. అందుకనే వీళ్ళందరూ కష్టపడి అని చెప్తున్నారు మనకి. కాబట్టి చెడు ఆత్మలు కాబట్టి ప్రేతంలో ఉండాలి, ఎందుకంటే చెడ్డు పనులు చేశాం కాబట్టి నరకంలో ఉంటామని వాళ్ళకి తెలుసు కాబట్టి అంతరాత్మలు వాళ్ళు ఇక్కడే ఉండాలనుకుంటారట చెడు ఆత్మలు. భూలోకంలో మానవులకి హాని చేయాలనుకుంటారంట.
ఇక్కడే ఉండాలనుకోవడమే కాకుండా హాని చేయాలని కూడా అనుకోవడం. అంటే బతుకున్నప్పుడు హాని చేస్తారు, చచ్చిపోయాక హాని చేస్తారు వాళ్ళు. అయితే ఇలా మరోసారి ప్రేతాత్మక ఆధ్యాత్మికంగా పడిపోయి వ్యతిరేక కర్మని ఇంకా ఇంకా పోగు చేసుకుంటుందంట. ఇలా కూడా ఉంటాయన్నమాట. ఇంకా 5వ పాయింట్ ఏంటంటే, భూలోకంలో ఉన్నప్పుడు వారికి మాదక ద్రవ్యాలు వాడడము, మద్యం తాగడము వంటి దురలవాట్లు ఉంటాయి కాబట్టి అదే అనుభవం కావాలని పదే పదే అనుకుని వారి బానిసలై మనుషులను పట్టుకొని ఉంటారట. చూడండి, చనిపోయినా కూడా ఇంకా తాగాలి. మందు అలవాట్లు ఉంటాయి, మాదక ద్రవ్యాలు అలవాటు ఉంటాయంట, మద్యం తాగడం అలాంటి దురలవాట్లు ఉంటాయంట. అందుకని అలాంటి అనుభవమే కావాలనుకుంటాయంట. పైకి వెళ్ళిపోతే అలాంటి అన్ని ఉండవేమో, ఇక్కడే ఉంటే ఇంకా మందు తాగొచ్చు అనుకొని బానిసలు అయిపోయి అలాంటి ఎడిక్ట్ అయిపోతా ఉంటారు కదా, దానికి అలా ఎడిక్ట్ అయిపోయి ఇంకా మనుషులను పట్టుకొనే ఉంటారంట. వాళ్ళు వెళ్ళరట పైకి. చూడండి ఎన్ని కారణాల వల్ల. ప్రశ్న ఏంటి? ఆత్మలు ప్రేత రూపంలో ఎందుకు ఉండాలనుకుంటే ఇలాంటి కారణాల వల్ల ప్రేతాత్మలుగా ఉండిపోతారట ఇక్కడ. అయితే మీ భౌతిక మనస్సు ఉపచేతనాత్మక మనస్సుతో సహరించేలా ఎలా చేయగలరు అని అడుగుతున్నారు ఇక్కడ. ఏమడుగుతున్నారంటే, మరి ఇంతలా జరుగుతుంది కదా, మరి మన భౌతిక మనసు అంతరాత్మ మనసుతో సహకరించేలా ఎలా చేస్తారు మీరు? ఆ విస్పీరతుని వీళ్ళందరూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ఎవరి ద్వారా? వాళ్ళ అమ్మగారి ద్వారా. వీళ్ళందరూ ప్రశ్నలు అడుగుతుంటే విస్పీరతు సమాధానాలు చెప్తున్నారు ఇక్కడ వాళ్ళ అమ్మగారి ద్వారా. ఇక్కడ ఏమడుగుతున్నారంటే, మరి భౌతిక మనసు అంతరాత్మ మనసు సహకరించేలా ఎలా చేస్తారు మీరు అంటే, దానికి ఏం చెప్తున్నారంటే, భౌతిక మనసు స్వభావాన్ని మీరు తెలుసుకోవాలి. అంతరాత్మ మనసు ఆధ్యాత్మికమైంది కాబట్టి, సకారాత్మకమైంది కాబట్టి, భౌతిక మనసు ప్రాపంచికమైంది కాబట్టి, వ్యతిరేకమైంది కాబట్టి, లేదా అంటే నకారాత్మకమైంది కాబట్టి, దీనిని పర్యవేక్షించకపోతే ఇది మిమ్మల్ని కిందకు పడదోస్తుంది. మనం గనక మనసుని స్వభావాన్ని తెలుసుకోకపోతే, అదేంటే ప్రాపంచిక మనసు కాబట్టి దాని మాట వింటే గనక కిందకి పడేస్తుంది. అంతరాత్మ మనసే వినాలి. ఈ మనసు భౌతికమైన మనసు వింటే పోతే అంతరాత్మ కూడా నిద్రాణం అయిపోతుంది కాబట్టి దాన్ని గనక కరెక్ట్ గా పర్యవేక్షించకపోతే, గమనించకపోతే మిమ్మల్ని కిందకి పడేస్తుంది అని అంటున్నారు. ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే, మీరు ఒక పాపం చేస్తే, మీరు తప్పు చేశారని అంతరాత్మ హెచ్చరిస్తుంది కదా, నువ్వు ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదని హెచ్చరిస్తూనే ఉంటుంది కదా. ఆ తప్పును సర్దిద్దుకోవాలని మనం ప్రయత్నిస్తున్నప్పుడు, పాఠం నేర్చుకున్నప్పుడు మీ మనసు అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్రవేశపెడుతుందంట. అదే అహం. అంటే మనం తప్పు చేస్తుందని అంతరాత్మ హెచ్చరిస్తుంది. అప్పుడు భౌతిక మనసు ఏం చేస్తుంది? శక్తివంత ఆయుధాన్ని ప్రవేశిస్తుంది. దాన్నే అహము అంటారంట. అహంకారాన్ని ప్రవేశపెడుతుందట మనసు. ఆత్మ ప్రబోధాన్ని విననివ్వదనమాట. ఈ అహం ఏం చేస్తుంది? మనం చేసిన తప్పులను సమర్థిస్తూ మీరు తప్పు చేయలేదని, సరైనదే చేశారని మిమ్మల్ని నమ్మిస్తుంది. చూడండి, నువ్వు ఎందుకు ఇట్లాంటి తప్పు చేస్తున్నావు, ఇలాంటి పాపాలు చేస్తున్నావు, మంచి ధ్యానం చేయొచ్చుగా, మంచి చేయొచ్చు అంటే అహంకారం ఏమంటది? నీ సంగతి నువ్వు చూసుకో, నా సంగతి ఎందుకు అనే అహంకారం. ఆ మనసు చూడండి ఎంత ఒక ఆయుధం అంట, ఆయుధంలాగా ప్రయోగిస్తుందంట అంతరాత్మ మీద. కాబట్టి మనం చేసిన తప్పుల్ని సమర్థిస్తూ మీరు తప్పు చేయలేదని, సరైనదే చేస్తున్నాము మిమ్మల్ని అని నమ్మిస్తుందంట. తెలివైన మైన వాదన వినిపించి మీరు నోరెత్తకుండా చేస్తుంది మీ మనసు. చూడండి ఎంత బలంగా పనిచేస్తుందో ఇక్కడ. కాబట్టి అందుకే మనసుని జాగ్రత్తగా గమనించండి అంటున్నారు. అంతరాత్మదేదో మనసు ఏదో గమనించుకోండి. మరి అంతరాత్మ మాట వినకపోతే మనసు ఏం చేస్తుంది? పెద్ద ఆయుధాన్ని ప్రయోగిస్తుంది. ఏంటి ఆయుధం? అహం అనమాట. నేనేం తప్పు చేయట్లేదు, నేను బాగానే ఉన్నా అంటే ఒప్పుకోకుండా ఒక ఆయుధాన్ని ప్రయోగిస్తుందట ఈ మనసు. కాబట్టి మిమ్మల్ని మనం చేసింది కరెక్టే అని మనల్ని నమ్మేలా చేస్తుందట. తెలివైన తర్కమైన వాదన వినిపించి మీరు నోరెత్తకుండా చేసేస్తుంది. ఇది మీ అంతరాత్మ మనసు స్వరం పెరిగి బయటకు చెప్తుంది. కానీ భౌతిక మనసు చెప్తున్న కారణాలతో దాని నోరు మీరే మోహించేస్తున్నారు. తర్కాన్ని చూపించి మీరు సరిగ్గా చేశారని అది చెప్తుంది. అబ్బా భలే చేసావులే నువ్వు అని మనసు చెప్తుందంట. సో అంతరాత్మ నోరు మోయించేలా చేసేస్తుంది. ఇంకేం చేస్తుంది? చెప్పి చెప్పి నిద్రాణం అయిపోతుంది. అప్పుడు మనసు అహంకారంతో ఇంకా పేటరేగిపోతుంది. కాబట్టి మీరు సరిగ్గా గమనించండి అని చెప్తున్నారు. అంటే తర్కం అంటే ఇక్కడ లాజిక్ అనమాట. తర్కం చేయొద్దని మేము అనడం లేదు, కానీ తర్కము సత్యము ఒకటి కావు. తర్కం చేయకూడదు, ప్రతిదానికి లాజిక్ మైండ్ ఉపయోగించకూడదు. కానీ మేము అలా చెడ్డది అని మేము అనట్లేదు ఆ లాజిక్ మైండ్ ని. కానీ తర్కము సత్యము ఒకటి కావు అని దాని యొక్క భేదం ఏంటో చెప్తున్నాం మేము. ఆ ఉద్దేశం అదే అని చెప్తున్నారు వాళ్ళు. మళ్ళీ దురదృష్టవశాత్తు సత్యం నుంచి పారిపోవడానికి జనం తర్కాన్ని ఉపయోగిస్తారు, డిస్కషన్ అన్నమాట. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు వాదించేస్తూ ఉంటారు. ఎవరికి నష్టం? సత్యంలో జీవించకపోతే వాళ్ళకే కదా నష్టము. ఇదే చెప్తున్నారు. ఇదే మా ఉద్దేశము. మీరు తర్కం చేయొద్దని మేమేం చెప్పట్లేదు, అది చెడ్డదని మేము చెప్పట్లేదు. కాబట్టి సత్యము అది ఒకటి కాదు. కాబట్టి అలాగా ఏంటంటే సత్యం నుంచి పారిపోవడానికే ఈ తర్కాన్ని ఉపయోగిస్తారట మనుషులు, జనం. భౌతిక మనసు తర్కాన్ని ఇస్తుంది, అంతరాత్మ మనసు సత్యాన్ని చెప్తుంది. ఉదాహరణకు
దురాకర్షణకి గురైతే భౌతిక మనసు సమర్థిస్తుంది. దురాకర్షణ మీ కోరిక కాదని, అత్యవసరమని మిమ్మల్ని నమ్మించేస్తుంది. దురాకర్షణ ఆధ్యాత్మికంగా తప్పేమీ కాదని కూడా చెప్తుందట. ఆధ్యాత్మికంలో ఇలా ఆకర్షించడం, చెడ్డవాటిని ఆకర్షించడం తప్పే కాదని చెప్తుందంట, సమర్థించేస్తుందంట. అంతేకాకుండా ఆ చెడ్డ ఆకర్షణ తప్పుదారి పట్టించే కోరిక అని కూడా చెప్తుందని చెప్పకుండా దాని గురించి నిజం దాచిపెడుతుందంట. అది తప్పు అని చెప్పకుండా అది చెడ్డది అనే నిజాన్ని దాచిపెట్టేస్తుంది. చూడండి మనసు ఎంత బలంగా పనిచేస్తుందో. అందుకే శూన్యంలో ఉండాలి ధ్యానంలో. అప్పుడు అంతరాత్మ నుంచి ఇంట్యూషన్స్ మనం వింటాం అనమాట. భౌతిక మనసుకున్న మరో ఆయుధం ఏంటంటే సందేహం. డౌట్లే డౌట్లు అబ్బా. చూడండి వీళ్ళు ఎన్ని డౌట్లు అడుగుతున్నారు. నిన్నైతే కామెడీగా ఉంది కదా బాగా. అంటే అడగమన్నాను కదా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అన్నీ అడుగుతూ ఉంటారు కొంతమంది. గురువులకి విసుగొచ్చి వాళ్ళు కోప్పడి కొట్టేలా కూడా చేసుకుంటారు చాలా మంది. కాబట్టి దీనికి ఉన్న ఆయుధం ఏంటంటే, ఒక ఆయుధం ఏమో తర్కం, లాజిక్ మైండ్. ఇంకో ఆయుధం ఏంటి మనసుకి? సందేహం. మీ విశ్వాసాన్ని, విచక్షణను సవాలు చేసే విధంగా అది సందేహం అనే బీజాన్ని మీలో నాటుతుంది. చూసారా? కొంతమందికి అన్ని అనుభవాలే, అన్ని అనుమానాలే, అన్ని అపోహలే. చూడండి ఇదంతా అహంకారం చేసే పని అని గుర్తు పెట్టుకొని మనం అహంకారాన్ని తగ్గించుకొని మనసుని కట్టడి చేసి అంతరాత్మ చెప్పింది వినాలి అని వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. అంతరాత్మ మనసు సత్యపీఠం, దానికి అన్నీ తెలుసు. సందేహాన్ని పోగొట్టుకోవడానికి అది మీకు సహాయం చేస్తుంది. అయితే అది మీ ఆత్మను నడపడానికి మీరు దానిని అనుమతించాలి. అంటే మనం ఇంట్యూషన్ వినగలగాలి. అనుమతించడం అంటే ఏం లేదు. సందేహం అనే విత్తనాన్ని పెంచి పోషించితే ఆత్మలోకంతో మీకున్న సంబంధం నిదానంగా తెగిపోతుంది. చూడండి, ఆ, అహంకారానికి, మనసుకి అహంకారం ఒక బీజం అయితే, ఒక దారి అయితే తర్కాన్ని జోడించటం. ఇంకోటి ఏంటంటే అహంకారం ప్లస్ సందేహాలు. ఆ సందేహాలు, ఈ అహంకారం ఇవన్నీ పెంచుకుంటూ పోతే గనక లాజిక్ మైండ్ని, సందేహాల్ని పెంచుకుంటూ పోతే ఏమవుతుంది? ఆత్మలోకంతో అంటే అంతరాత్మతోటి ఇది సందేహం అనే విత్తనాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారనుకోండి, అన్నిటికీ అనుమానాలే, అన్నిటికీ అపోహలే. అలాగేమో, ఇలాగేమో, అలాగేమో. ఇది కూడా మనస్సు పనే. అహంకారం ఒకటి, సందేహం ఒకటి. ఇది వీటినే పెంచి పోషిస్తూ పోయారనుకోండి, ఆత్మలోకంతో మీకున్న సంబంధం నిదానంగా తెగిపోతుందంట. చూడండి, ఆత్మలోకంతో సంబంధం ఉండాలా, ప్రపంచంతో సంబంధం ఉండాలా, మనమే తెలుసుకోమని చెప్తున్నారు ఇక్కడ. సందేహం వల్ల ముఖ్యంగా ఒక ప్రశ్న ఉదయిస్తుంది: దేవుడు అంటే నాకు నమ్మకం ఉందా? అంటే అంతరాత్మ మనసు ఏం చెప్తుంది? మీ యజమాని కనుక దాని మాట వినండి, ఇది మీ జీవాత్మకు పరమాత్మకు సంబంధాన్ని ఏర్పరుస్తుంది అని చెప్తుందంట. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. మరి భౌతిక మనసు బలహీనతలు ఏముంటాయంటే, ఈ జన్మలో మీ లక్ష్యం ఒకటే, అంతరాత్మ మనసును పెంపొందించుకుంటూ మీ బలహీనతను పారదోలడము. ఫైనల్గా ఏం చెప్తున్నారు? ఈ జన్మలో మీ లక్ష్యం ఏంటి? అంతరాత్మ మనసును పెంపొందించుకోండి, ఈ బలహీనతలన్నీ పారద్రోలండి అని చెప్తుంది. భౌతిక మనసుకున్న అత్యంత హానికరమైన లక్షణం ఏంటంటే, తొందరగా దురాలవాట్లకు లోనే అవే సౌకర్యవంతంగా అనిపించడం. చూసారా? పనికి మాలిన అలవాట్లు అని తెలుసు, అదొక వ్యసనము అని తెలుసు, కానీ బానిస అయిపోయి అవే సౌకర్యంగా ఉంటాయి. అది లేకపోతే వీళ్ళు బతకలేరు అనమాట. అంత సౌకర్యంగా మార్చేస్తాయి ఆ అలవాట్లు. అది అలా ఉంటుందంట. నాకు పొగరుగా ఉండడం ఇష్టం, ఎందుకు మారడం అంటుందంట. నేను ఇలాగే ఉంటా, నేను ఎందుకు మారాలి అంటదనమాట. ఉపచేతనాత్మ మనసు ఏమంటుంది? ఎన్నడూ తన మార్గాలకు స్థిరంగా ఉంచుకోదంట. ఎందుకు మారడం అంటుంది. కాకపోతే అంతరాత్మ మనసు ఎప్పుడు తన మార్గాలను స్థిరంగా ఉంచుకోదు, అది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ తోటి వారిని మోసగించవచ్చు, మిమ్మల్ని మీరు మోసగించుకోవచ్చు, కానీ దేవుడిచ్చిన అంతరాత్మను ఎప్పుడు మోసం చేయలేరు. చూడండి, ఎదుటోళ్ళని బలహీనంగా ఉన్నారు, వాళ్ళు పోన్లే అని ఏదో భయంతోనో దుర్గంతోనో అతనో అధికారం చలాయిస్తున్నారో వినొచ్చు. మిమ్మల్ని వాళ్ళని మోసం చేయొచ్చు, మిమ్మల్ని మీరు కూడా మోసం చేయొచ్చు. మనసు మాట విని పనికిమాలిన అలవాట్లలోనే అయ్యే సౌకర్యవంతంగా ఉన్నాయని, అది లేకపోతే నేను ఉండలేను అనుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే గనక దేవుడు పడిపోతూనే ఉంటారు అని చెప్తుంది. కాబట్టి వ్యక్తికి సంబంధించిన ఆకాశిక రికార్డుల్లో ఎప్పటికప్పుడు తాజాదనం సమాచారం చేర్చేది అంతరాత్మే. దేవుడికి మన యొక్క సమాచారం అంతా ఇచ్చేది ఏంటి? ఆకాశిక రికార్డుల గురించి ఈ అంతరాత్మే. కాబట్టి మనుషులు తమను దేవుడు శిక్షిస్తున్నాడు అనుకుంటారు, కానీ వాస్తవం ఏంటి? తప్పు చేసినప్పుడు వారి అంతరాత్మ మనసులే, వాళ్ళ అంతరాత్మే వాళ్ళని శిక్షిస్తుందంట. ఎందుకంటే వారి స్వభావం వాటికి బాగా తెలుసు. అంతరాత్మకి ఆత్మలో ఒక స్మృతి, గత జన్మల స్మృతి మీరు లేకుండా భౌతిక మనసు అడ్డుకుంటుంది. ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, భౌతిక మనసు ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందంటే, ఆత్మలో ఒక స్మృతి ఉంటుందంట, గత జన్మల స్మృతి లేకుండా చేస్తుందంట. భౌతిక మనసు అడ్డుకుంటుందంట. కాబట్టి మన అంతరాత్మ మనసు ఆత్మలో ఒక జ్ఞాపకం ఉంటుంది, అంతరాత్మకి ఆత్మలో ఒక జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి భూలోకంలో మీరు ఎత్తిన జన్మలన్నిటికీ సంబంధించిన ప్రతి వివరము కూడా దానికి తెలుసు.
కాబట్టి ఈ జన్మ స్మృతి పూర్వజన్మ స్మృతులు కూడా మన అంతరాత్మకి తెలుసు. కాబట్టి మీరు ఇలాంటి వ్యసనాలకి పాలవకుండా అంతరాత్మ మనసు వింటే, ఎందుకంటే అయ్యే మనకి అలవాటు అయిపోతాయి, సౌకర్యంగా ఉంటది. ఇప్పుడు పాన్లు అలవాటు ఉన్నాయి, మందు అలవాటు ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో అలవాటు ఉంది. అవి ఉంటేనే వాళ్ళకి సౌకర్యంగా ఉంటది, లేకపోతే ఉండదంట. అంత అలాగ అయిపోతామంట. కాబట్టి ఇక్కడ మనకు మాత్రం మనల్ని మనం మోసం చేసుకోవచ్చు, ఎదుటి వాళ్ళని మోసం చేయొచ్చు, కానీ భగవంతుడిని మోసం చేయలేరు. కిందకి పడిపోతూనే ఉంటారు. ఏమంటారంట పైగా, నాకు తెలుసు, ఆ నేను ఇలాగే ఉంటానని అంటారట. చూడండి, ఆ ఎందుకు మారడం, నాకు పొగరుగా ఉండడం నాకు ఇష్టం, నేను ఎందుకు మారాలి అనేలా చేస్తుందట ఈ మనసు. మీరు ఎత్తిన జన్మలన్నిటికీ సంబంధించిన ప్రతి వివరము దానికి తెలుసు, కానీ ఈ సమాచారాన్ని భౌతిక మనస్సుకు కింద కారణాల వల్ల చెప్పటం కుదరదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ క్రింది కారణాల వల్ల చెప్పడం కుదరదు. ఆ కారణాలు ఏంటో చూద్దాం. ఈ సమాచారాన్ని భౌతిక మనస్సుకు, మన భౌతిక మనసుకి ఎందుకు చెప్పడం కుదరదు? ఇక్కడ ప్రశ్న ఏం అడిగారు? మనకి భౌతిక మనసు అంతరాత్మ మనసు సహకరించాలి, ఎలా చేయగలదంటే సహకరించాలో ఎందుకు చేయలేదో ఇక్కడ కొన్ని కారణాలు ఇచ్చారనమాట. మళ్ళీ ఎన్ని పాయింట్లు ఇచ్చారు? ఇక్కడ 4 పాయింట్లు ఇచ్చారు. అవి ఏంటంటే, గత జన్మలోని పాపాలు మీకు తెలిస్తే ఆ స్మృతులు మిమ్మల్ని వెన్నాడి ఎదగకుండా ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి షేర్ చేసుకుంటాను. అయితే పత్రి సారు, ఇక్కడ వెంకటలక్ష్మి మేడం అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ అంటే మన కౌన్సిలింగ్ ఇస్తారు, ప్రేమనాథ్ సారు, సేతు విజ్ఞానం తరపున వీళ్ళందరూ వస్తారు కదా, బాలకృష్ణ గారు వాళ్ళ పిఎస్ఆర్ రోడ్ లో శ్రీరాములు గారి ఇంటికి పత్రి సార్ వచ్చేవారు అని చెప్పాను కదా. అక్కడ చాలా పెద్ద మండువాళ్ళు అనమాట, చాలా రూమ్లు ఉంటాయి. ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క మాసం ఒక్కొక్కరు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అక్కడ ఆవిడ జన్మలన్నీ చూసుకుంది వెంకటలక్ష్మి మేడం. ఇక్కడ వ్యవసాయ కూలి ఆమె, కానీ పూర్వజన్మలో ఒక జన్మలో రమణ మహర్షి శిష్యురాలట, ఒక జన్మలో బుద్ధుడు శిష్యురాలంట. అందుకే పత్రి సారు అందరినీ సహాయం చేసి ఆవిడ్ని బుద్ధ పౌర్ణమికి అక్కడికి తీసుకురండి, తిరువణాలమే తీసుకురండి అని ఈవిడ్ని రమ్మంటారు. లేదు సార్, మేము పేదవాళ్ళం, మేము అంత రాలంటే అందరికీ ధ్యానంలో కనిపించి పత్రి సారు ఆవిడని అక్కడ తీసుకురండి అని చెప్పేవారు అనమాట. అంత గ్రేట్ మాస్టర్ ఆవిడ. ఆవిడ ద్వారా 41 రోజులు జన్మాచక్రం ఉందనగా 41 రోజులు 40 ఏళ్లలో ధ్యానం పెట్టేసుకుంటాం. అట్లా ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కళ్ళు ధ్యానం చెప్పినప్పుడు పత్రి సారు ఆమెలోకి వాకిని అయ్యి, అంటే తన మీడియం గా మారుతారనమాట. ఆమెని మీడియం గా చేసుకొని పత్రి సారు జన్మలన్నీ చెప్తూ ఉంటారు. అయితే అలాంటి నాకు ఎప్పటి నుంచో పూర్వజన్మ తెలుసుకోవాలి, నాకు ఏమి కనిపించవు, ఏమి కనిపించవు, ఒక తపన ఉంది కదా. పౌర్ణమి ధ్యానం అంతా కూర్చుంటాం కానీ ఏమీ కనిపించవు. అయ్యో నాకు గుర్తుంటే బాగున్నా, పూర్వజన్మ వచ్చిన పని ఏదో చేసుకుంటే వెళ్ళిపోదా అనుకుంటాను కదా అట్లా. అయితే ఈ లోపు ఒక ఆవిడ ఒకరి ద్వారా నేను ఏం విన్నానంటే, ఒక ఆవిడ అంట పూర్వజన్మ తెలుసుకుందంట, పూర్వజన్మలో వ్యభిచారం చేసేదంట. నేను వ్యభిచారాన్ని ఇక్కడ వచ్చిన పని మర్చిపోయి ఇంకా అలా ఒక రకంగా అయిపోయి మరి చనిపోయిందో ఒక మరి మానసిక వ్యాధిలాగా అయిపోయిందో తెలియదు. ఆవిడకి అట్లా జరిగిందంట. అమ్మో వద్దులే, నేను అడగొద్దు అనుకొని వదిలేశారు. మా ఇంట్లో నా గురించి ఏం చెప్పలే పత్రిసారు. మా ఇంట్లో అందరి ఇళ్లలో పెట్టిస్తాం కదా, 41 రోజులు 41 ఇళ్లలో యాగాలు చక్రాలు జరిగాయి అప్పట్లో. యజ్ఞాలు చక్రాలు జరిగాయి కదా, ఇప్పుడు యాగాలు జరుగుతున్నాయి. అట్లా పెట్టించినప్పుడు మా ఇంట్లో ఏం చెప్పలే పత్రి సారు. నేను కూడా బాబాయ్ వద్దులే, అడగొద్దు అనుకున్నా. ఓషో చెప్తాడు ఇక్కడ, మనం వద్దని వదిలేస్తే అది మన దగ్గరికి వస్తుంది, మన తపనే ఒకసారి మనకు అడ్డుపడుతుందని. అందులో ఈ విషయం తెలుసుకున్నాను. పత్రి సార్ కూడా మా ఇంట్లో ఉన్నప్పుడు జన్మలు అవసరమా చెప్పడం, వచ్చిన పని చూసుకోకుండా అని కోప్పడ్డారట. అందుకని నేను ఏం అడగదలుచుకోలేదు, మామూలుగా క్లాస్ పెట్టించేసాను. అక్కడ ఏం చెప్పలేదు, కోప్పడ్డారని తెలిసింది. పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టించా, పక్కన పొరిగింటి ఆవిడ మా ఫ్రెండ్ అనమాట, ఇప్పటికీ మా ఇంటికి వస్తూ ఉంటారు అనమాట. అయితే వాళ్ళ ఇంట్లో పెట్టినప్పుడు చెప్పారు. శైలజ మేడం అడుగుతుంది కదా, మేడం ఏం చెప్పండి, మీకు ఏం చెప్పారు ఇవాళ పత్రి సార్, ఏంటి అనుభవం అంటే, నా గురించి చెప్పారంట. చూడండి, నా గురించి నా జన్మరహస్యం చెప్పారు. మా ఫ్రెండ్ గురించి మధుర మీనాక్షి టెంపుల్ వీధిలో ఉండేది, ఇది అనవసరం అన్నారు. అంటే చూడండి, ఇక్కడ ఏంటంటే గత జన్మ పాపాలు తెలిస్తే గనక, అంటే ఆవిడ చూడండి పూర్వజన్మలో వ్యభిచారం తెలుసుకొని ఇక తన జీవితమే వ్యర్థం చేసేసుకుంది. అందుకని, ఎందుకంటే గత జన్మల పాపాలు మీకు అందుకే ఎందుకు స్మృతులు ఉండవు, అంతరాత్మ ఉపచేతనాత్మక ఎందుకు అడ్డుపడుతుంది అంటే, ఈ ప్రశ్నకి ఈ కింద కారణాల వల్లే మీకు సమాచారం ఇవ్వకుండా ఉంటుంది. ఆ కారణాలు ఏంటో చెప్తున్నాను. గత జన్మలోని పాపాలు మీకు తెలిస్తే ఆ స్మృతులు మిమ్మల్ని వెంటాడి ఎదగకుండా ఆపుతాయి. ఉదాహరణకు, గత జన్మలో మీరు ఎవరైనా బాగా బాధ పెట్టామనుకోండి, ఆ అపరాధ భావన వల్ల ఈ జన్మలో మీరు భరించలేంది, మిమ్మల్ని మీరు క్షమించుకోలేకపోవచ్చు. అంటే ఇక్కడికి ఏ ప్రణాళిక వచ్చామో అది మర్చిపోతాం, ఏ లక్ష్యం అది మర్చిపోతాం, మనల్ని మనమే క్షమించుకోలేక అపరాధ భావంతో ఉండిపోతామంట. అన్ని ఆత్మలు చీకు చింత లేకుండా ప్రయాణం ప్రారంభించాలని దేవుడి కోరిక. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి, ఏ చీకు చింత లేకుండా ఆత్మ ప్రయాణం ప్రారంభించాలని దేవుడి కోరిక. కాబట్టి గత జన్మలు అందుకని గుర్తుండు, ఇది కూడా దేవుడి రహస్యము. ఇంకోటి ఏంటంటే, మీ భౌతిక మనసు పరిమితమైంది, అంతరాత్మ మనసు తెలిసిన అన్ని విషయాలు అది అర్థం చేసుకోలేదు, లాజిక్ సందేహాలు రిలీజ్ చేస్తుంది కదా,
అందుకని అర్థం చేసుకోలేదు కాబట్టి ఇందువల్ల కూడా మేము మీకు గుర్తుండదు అని చెప్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ ఎందుకు గుర్తుండదు దేని గురించి అంటే, మీరు ఎత్తిన జన్మలన్నిటికీ సంబంధించిన ప్రతి వివరము దానికి తెలుసు కానీ అంతరాత్మకి, కానీ ఈ సమాచారం భౌతిక మనసుకు తెలియదు. అది ఎందుకంటే ఈ కారణాలు అన్నమాట. ఇంకో మూడో కారణం అంటే ఆత్మలోకం గురించి, అక్కడ సంతోషము శాంతి గురించి గుర్తు ఉంటే మీరు మంచి ఆవరణలో ఉంటే భూలోకానికి ఒక్క సెకండ్ కూడా జీవించి ఉండలేరు. అసలు రావడానికి ఇష్టపడమంట. ఆత్మలోకానికి వెళ్ళిపోవాలనే తపన మిమ్మల్ని భూలోకంలో నిలవనీయదు. మనం ఏ లక్ష్యం మీద వచ్చామో అది వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తుంటామంట ఆత్మలోకానికి. అక్కడ ఆనందం అక్కడ అంతా అలా ఉంటది అనమాట. అక్కడ ఆత్మలోకం సంతోషం గురించి శాంతి గురించి గుర్తుంటే అసలు ఇక్కడికి రావడానికి ఇష్టపడం, వదినా కూడా వచ్చినా ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటామంట. ఇది ఒక కారణం. ఇంకో కారణం ఏంటంటే, మీ భూలోక జీవితం ఒక పరీక్ష కదా. కర్మ గురించి పరీక్ష గురించి మీకు ముందుగా తెలిసిపోతే భూలోక ప్రయాణానికి అర్థమే ఉండదంట. ముందుగా తెలిసిపోతే అసలు మనం ఎందుకు వచ్చామో అసలు ఈ యొక్క జన్మకే అర్థం ఉండదంట. పైగా మీకు ముందుగానే చెప్పేస్తే అది పరీక్ష అవ్వదు. ముందుగానే క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ వచ్చేసింది అని తెలిసిపోయింది అనుకోండి, దాంట్లో కిక్ ఉండదు కదా. ఇక మనం చదువుకోవాల్సిన అవసరమే ఉండదు, అది చూసుకొని రాసేస్తాం. కాబట్టి అది పరీక్ష అవ్వదు. ముందుగా తెలిసిపోతే మీకు అది పరీక్ష అవ్వదు. భూలోకంలో అనుభవం సంపాదించడానికి, ఆత్మకు శిక్షణ ఇవ్వడానికి, పైకి ఎదగడానికి, ఆత్మను పరిశుద్ధం చేసుకోవడానికి మీరు భూలోకానికి వెళ్ళారు కాబట్టి గత జన్మ గుర్తు ఉంటే అవే తప్పులు మళ్ళీ చెయ్యరు. కాబట్టి ముందుగానే మీకు హెచ్చరిక ఉంటుంది కనుక ఆ తప్పులు చేయరు. అప్పుడు నిజమైన ఎదుగుదల ఉండదు. మీ జీవితం సాంకేతికం అయిపోతుంది. మీ ఎంపికలు యాంత్రికంగా ఉంటాయి. మీరు యంత్రంలా జీవిస్తారు. కాబట్టి భూలోకంలో అన్ని ఆత్మలకు ఇతరుల కన్నా మరింతగా పరిణితి చెందిన అంతరాత్మ మనసు ఉంటుంది. కొన్ని ఆత్మలకే ఇతరుల కన్నా ఎక్కువగా పరిణితి చెందే అంతరాత్మ ఉంటుందంట. కొన్నిసార్లు ఈ ఆత్మలకు భూలోకంలో తమ గత జన్మ స్మృతులు గుర్తుంటాయంట. ఏంటంటే ఎక్కువ పరిణితి చెందిన అంతరాత్మ ఎక్కువగా ఉన్న వాళ్ళకి. అయితే వారి ఆత్మలకు స్మృతులు కూడా ఉంటాయి, కానీ అది చాలా అరుదు. ఎవరికో ఎక్కడో చాలా ఇదిగా ఉంటాయి అన్నమాట, అరుదుగా. అంటే నిర్దిష్ట కారణంతో జన్మానికి నమ్మకం కలిగించడానికి, దైవిక జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి, సహకరించడానికి, ఇలా జరగడానికి అనుమతిస్తారంట. ఎందుకంటే ఎప్పుడైనా అరుదుగా జరుగుద్దంట. కొంతమందికి గత జన్మ స్మృతులు ఉంటాయి, కానీ అవి ఎప్పుడూ అరుదుగా ఉంటదంట. జనానికి నమ్మకం కలిగించడానికి, దైవిక జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి, సహకరించడానికి ఇలాగా అప్పుడప్పుడు వాళ్ళకి జన్మలు గుర్తుండడానికి సహకరిస్తారట. ఇంకో ప్రశ్న ఏంటంటే, వ్యక్తి అంతరాత్మ తెలుసుకొని ఉండకపోతే ఆ వ్యక్తి ఎలా మారతాడు? నిద్రాణం అయిపోతే ఎలా ఉంటాడు చెప్పుకున్నాం కదా. మరి అంతరాత్మ తెచ్చుకొని ఉండకపోతే కనుక ఆ వ్యక్తి ఎలా మారుతాడంటే సూర్యదాస్ కదే కదా. అంతరాత్మ నిర్ధారణ అయిపోయింది కదా, చెప్పి చెప్పి వీడి కర్మను వదిలేస్తుంది కదా. సూర్యదాస్ కదే తీసుకోండి అంటున్నారు, ఇంకేం చెప్పట్లే ఇక్కడ. అతని విషయంలో తను చేసిన పాపకర్మల వల్ల నిద్రాణం అయిపోయింది కదా అంతరాత్మ. మరి భౌతికమైన కుదుపు అవసరం, అంటే ఒక తట్టుకోలేనంత ఒక కష్టం అవసరం అనమాట. అది కారు ప్రమాదం రూపంలో వచ్చి అతన్ని మేలుకొల్పింది. మనకు తెలుసు కదా. ఈ ప్రమాదంలో వరుసగా కొన్ని సంఘటనలు జరిపి అతను గుహలోకి తీసుకెళ్లబడ్డాడు కదా. మృత్యు తప్పదని తెలిసినప్పుడు చివరికి తాను తప్పులు తెలుసుకొని అతని అంతరాత్మ మనసు పూర్తిగా నిద్రపోవడంతో ఇంత బాధాకరమైన దెబ్బ కుదుపు అవసరమైంది. కానీ వ్యక్తి అంతరాత్మ మనసు కొంచెం తెలుసుకొని ఉన్న ఆత్మీయ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆత్మ తాను చేసిన తప్పులు ఒప్పుకోవాలన్నమాట. కాబట్టి అప్పుడు భౌతికమైన దెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. కొంచెం కదా, కొంచెమైనా అంతరాత్మ ప్రబోధం వినాలంట. ఒప్పుకొనడం అన్నప్పుడు మార్పుకు మనం సంపూర్తిగా అంగీకరించామని అర్థము. ఒప్పుకోవాలన్నమాట, మన తప్పులు మనం ఒప్పుకొని అంతరాత్మ ఇన్స్ట్రక్షన్ వినగలగాలన్నమాట. అప్పుడు మనం మార్పుకు అంగీకరించామని అర్థం అవుతుంది అనమాట, అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సూర్యదాస్ నిజంగానే పశ్చాత్తాపం చెంది మారాలని భావించినప్పుడే సహాయం అందించారు దైవిక ఉన్నత సదాత్మ. ఫకీర్ రూపంలో వచ్చారు కదా. తన తప్పులన్నీ ఒప్పుకొని మారాలనుకున్నాడు కాబట్టి తనకు తానే చీకటి గుహలో అడవి మధ్యలో క్రూర జంతువుల మధ్య ఒప్పుకున్నాడు. అది దేవాలయం కాదు. ఎవరు అతను తన తప్పును ఒప్పుకోవడం అని వినలేదు. కాబట్టి అతని అంతరాత్మ మనసు మాత్రమే విన్నది అతని మాటలు. అతను చీకట్లో గుహలో ఉన్నాడు, ఎవరు వినలేదు, అంతరాత్మే విన్నది. ఎవరు వినడానికి లేనప్పుడు అంతరాత్మ తెలుసుకుంది అనమాట ఆ బాధలో. అప్పుడు భూలోకంలో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏదో మత గురువుల దగ్గర మన పాస్టర్స్ ఉంటారు కదా ఆ చర్చిల్లో, వాళ్ళ దగ్గర తప్పులు ఒప్పుకుంటే తప్పులు క్షమించబడతాయని అపోహ వద్దు. ఇది పూర్తి అబద్ధము. ప్రీస్ట్కు మీరు అటువంటి శక్తి లేదు, అతను కూడా మనిషే. ఆ ప్రీస్ట్ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే ఆయన మీకు మార్గాన్ని నిర్దేశిస్తాడు. కానీ మీరు ఒప్పుకున్నప్పుడు మీరు అంతరాత్మ మనసు ముందు తప్పు చేశారని చెప్తున్నారు, మారడానికి సాయం చేయమని దాన్ని కోరుతున్నారని అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. భూలోకంలో పశ్చాత్తాప అనే పదాన్ని కూడా చాలా తప్పుగా అర్థం చేసుకున్నారట ప్రజలందరూ.
పశ్చాత్తాపం చేసిన కర్మలకు విచారపడడం మాత్రమే కాదు, నిజాయితీగా మారి నిజంగా మారి చేసిన తప్పు దిద్దుకోవడం. పశ్చాత్తాపం అంటే చేసి ప్రక్షాళన చేసుకోవడమే కాదు, తప్పును మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడం అన్నమాట. తప్పును దిద్దుకోవడం, మళ్ళీ ఎప్పుడు ఆ తప్పులు చేయకుండా ఉండడం. ఆత్మ నుంచి మాత్రమే మానవ సత్తాను మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవ్వరూ ఆ ఆత్మను ఆధ్యాత్మికంగా ఎదగమని బలవంతం చేయలేరు. ఇది ఆ ఆత్మకి ఎంత మంచిదైనా సరే అలా చేయలేరు. ఇది సంకల్ప స్వేచ్ఛ నియమము. దేవుని సహాయాలకు ఆ ఆత్మ నిజంగా బాగుపడాలని కోరుకుంటే తెలుసుకునే శక్తి ఉంది అంటే, ఆత్మలోకంలోని ఆత్మలకు మారాలని ఒక ఆత్మ తీసుకునే నిర్ణయంలోని బలహీనత గాని శక్తి గాని నిర్ణయించే శక్తి గాని ఉంటుంది. ఎప్పుడు మారాలనుకున్నప్పుడు ఆధ్యాత్మిక ప్రగతికి హృదయపూర్వకంగా మారాలనుకోవడమే కీలకము. అప్పుడు మాత్రమే ఉపచేతనాత్మ అంటే అంతరాత్మ మనసు వెలుగు వైపు ఆత్మను నడిపించగలదు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు, ఎన్ని కారణాలు చెప్తున్నారు. ఉపచేతనాత్మక మనసును తెరవడం ఎలా? మేడం మరి 4:30కి స్టార్ట్ చేసాము, 4:40కో ఏమో, మరి కంటిన్యూ చేద్దామా ఆపేద్దామా? హలో హలో మేడం, ఉన్నారా? సరే మేడం లేనట్టున్నారు, మనం కంటిన్యూ చేద్దాం. అంతరాత్మ మనసు తెరవడం ఎలా? ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనిషి చేయవలసిన ముఖ్యమైన పని అంతరాత్మ మనసు తెరవడము. అంతరాత్మ మనసు తెరవడానికి చేయవలసిన పనులు ఏంటంటే ప్రార్థించడం. అంతరాత్మ మనసు తెరవడానికి సహాయం చేయమని దేవుని ప్రార్థించాలట. ఎలా ప్రార్థించాలి? ప్రార్థన కూడా ఇచ్చారు ఇక్కడ. సర్వశక్తివంతుడైన భగవంతుడా, నీ మంచి మార్గాన్ని నాకు దారి చూపు. నీ మంచి మార్గానికి నాకు దారి చూపించు. మంచి పనులే చేసేలా చెయ్యి. నాకున్న తప్పుడు కోరికలు భావాలు పోగొట్టుకునేలా సహకరించు. నీ వివేకాన్ని నాకు ప్రసాదించు. నీ వెలుగు మార్గాన్ని నాకు చూపించు. ఎప్పుడు తప్పు చేయకుండా నా అంతరాత్మ మనసును మేలుకొలటానికి నాకు సాయం చెయ్యి. ఓ సర్వశక్తివంతుడైన భగవంతుడా, దయచేసి నాకు సాయం చెయ్యి అని ప్రేయర్ చేయాలట. మనసును ఖాళీగా ఉంచండి. మనసు ఖాళీగా ఉంచాలంటే ఏంటి? 157వ పేజీని చూడాలంట. మనసు ఖాళీగా ఉండాలంటే ఎలా చేయాలంటే ఈ సూచనలు కింద ఇచ్చారట. ఏంటి ఎలా చేయాలి? సూర్యోదయం తర్వాత సూర్యాస్తమానికి ముందు మాత్రమే మనసు ఖాళీగా ఉంచుకోవడం ముఖ్యం. అంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అన్నమాట, సంధ్యా సమయం అంటారు. అంటే ఉదయం సంధ్య సాయం సంధ్యలోనే మనసుని ఖాళీగా ఉంచుకోవడం ముఖ్యం అంట. ఎందుకంటే సూర్యాస్తం తర్వాత భూలోకంలో స్పందనలు మరింత వ్యతిరేకమైపోతాయి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. రక్షించమని అంతరాత్మ మనసుని తెరవడానికి సహాయపడమని దేవుడు మీకు తోచిన విధంగా వేడుకోండి. మీకు తోచిన విధంగా ఎలాగైనా క్లుప్తంగా హృదయపూర్వకంగా ప్రార్థించండి. మనసును ఖాళీగా ఉంచండి. ఖాళీగా ఉంచడానికి దూరంగా ఉన్న శబ్దాలు వినడం మంచిది. ఎక్కడి నుంచో పక్షులు కిలకిలా రావాలి వస్తుంటాయి కదా, ఆ చెట్లు గాలి గలగలలు వినపడుతుంటాయి. అందుకని సుదూరంగా ఉన్నాయి వాటిని వినండి. ఆ దేనిని విశ్లేషించకండి. ఆలోచన వస్తే రానియండి, అదే పోతుంది. బలవంతంగా దాన్ని దూరం చేయాలనే చూడండి, ఆలోచనలు వస్తున్నాయి, చిచ్చి ఆలోచన వస్తున్నాయి అనుకుంటారు. ఆలోచనలు అలా అనుకుంటే ఇంకా ఎక్కువ ముసురుకుంటాయి ఆలోచనలు. కాబట్టి ఆ ఆలోచనల్ని నియంత్రించద్దు. ప్రశాంతంగా ఉండండి. సానుకూల స్పందన ఉన్న చోట 2 నిమిషాలు మనసు ఖాళీగా ఉంచండి. వ్యతిరేక స్పందనలు ఉన్న చోట మీ మనసు 1 నిమిషం ఎక్కువసేపు ఖాళీగా ఉంచకండి. ఇది మీ రక్షణ కోసమే. వ్యతిరేకంగా ఉన్న వైపు ఉన్న చోట ఎక్కువసేపు ఆ, నిమిషం కన్నా ఎక్కువసేపు ఖాళీగా ఉంచకండి. వ్యతిరేక స్పందనలు ఉంటాయి. ఇది మీ రక్షణ కోసమే అని చెప్తున్నారు. సర్వశక్తివంతుడైన భగవంతుడికి కృతజ్ఞతలు అర్పించండి. ప్రతిరోజు లేచి థ్యాంక్స్ చెప్పుకోండి. క్లుప్తమైన హృదయపూర్వక ప్రార్థనతో ముగించండి. మనసు ఖాళీగా ఉంచే సమయాల మధ్య కనీసం 3 గంటల వ్యవధి ఉండాలి. మనసును ఖాళీగా ఉంచే సమయాల మధ్య అంట 3 గంటల వ్యవధి ఉండాలంట. మనసును ఖాళీగా ఉంచేటప్పుడు దక్షిణ వైపు ముఖం ఉండకూడదు, ఉత్తరం వైపు ఉంటే మంచిది. చుట్టూ జనం ఉంటే తెలియకుండా వ్యతిరేక చెడు స్పందనలకు లోనవుతారు. కాబట్టి అప్పుడు మనసు ఖాళీగా ఉంచే ప్రయత్నం చేయవద్దు జనం ఉన్న చోట. అందుకే బ్రహ్మ ముహూర్తం చాలా మంచిది అనమాట. అప్పుడు జనాలు తప్పుళ్ళు ఏమి వినపడు. ఇప్పుడు శీతాకాలం కాబట్టి 7 అయినా ఎవరు లేగరు కాబట్టి 6 కూర్చోవచ్చు. ఎందుకంటే బ్రహ్మముహూర్తం లెగలేని వాళ్ళు. సంధ్యా సమయంలో కూడా కలకలం ఉంటుంది కొంచెం. కాబట్టి ఉదయం సంధ్యలో చాలా బాగుంటుంది, అంతకన్నా ముందు ఇంకా మంచిది. సహజమైన వెలుగు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. మరీ చీకటిగా ఉండొద్దు. కొవ్వొత్తి దీపం లాంటివి అంటే బెడ్ లైట్ అయినా కొవ్వొత్తి దీపం కానీ దగ్గరగా ఉంటే మంచిదట. మనసు ఖాళీ చేస్తున్నప్పుడు వెలుగు మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ
అంటే తప్పనిసరిగా అంటే సహజమైన వెలుగు ఉండేలా చూసుకోండి అని చెప్తున్నారు. ఆ వెలుగు అంటే మనల్ని రక్షిస్తుందట. సరైనది ఎంపిక చేసుకుంటే మార్గదర్శకత్వం మీకు లభిస్తుంది, సరైన పనిని చేసే శక్తి లభిస్తుంది, మీ ఆలోచనలను నకారాత్మకమైన ఆధ్యాత్మిక క్రియగా మలుచుకునే శక్తి లభిస్తుంది. ఒకవేళ మనకి నకారాత్మక ఆలోచన ఉంటే కనుక ఆధ్యాత్మిక క్రియగా మలుచుకునే శక్తి ఉంటుందట. సరైన ఎంపిక మార్గదర్శకత్వం మనకు లభిస్తుందంట ఇలా చేస్తే. ఇంకా అంతరాత్మ మనసు భౌతిక మనసు మధ్య ఉన్న తేడాలను కింద చూపించాం కాబట్టి రెండు మనసుల మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోండి. ఏ మనసు మాట వినాలో, ఏ మనసుకు శిక్షణ ఇవ్వాలో మీకు అర్థమవుతుంది అని చెప్తున్నారు అనమాట. కాబట్టి మన మనకి ఎలాంటి ఆలోచనలు ఉండకూడదు, మనసు పూర్తిగా ఖాళీగా ఉండాలి. ఇదంతా మళ్ళీ చెప్తున్నారు అనమాట. మన అంతరాత్మ మనసుతో మాట్లాడమంటున్నారు. అంటే అంతరాత్మ మనసు ఇచ్చే సలహాను వినమంటున్నారు, భౌతిక మనసును అదుపులో ఉంచుకోమంటున్నారు. కాబట్టి దానికి ఏమేం చేయాలో కూడా పాయింట్లు వైజ్గా ఇచ్చారనమాట. భౌతిక మనసు 100% తెరుచుకొని ఉంటుంది భూలోకంలో, కానీ సగటు మనుషులు అంతరాత్మ మనసు 1 నుంచి 2% మాత్రమే తెరుచుకుంటుంది. కాబట్టి విశ్వంలో తుది దశలో మాత్రమే మీ యొక్క ఏడో విశ్వంలో తుది దశలో మాత్రమే మీ మీ అంతరాత్మ మనసు పూర్తిగా 100% తెలుసుకుంటుంది. అప్పుడే మీరు దైవాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలరు, ఆయన సమక్షంలో నివసించగలరు అని చెప్తున్నారు. కాబట్టి ఏడో ఆవరణ 9వ దశకు చేరిన అంతరాత్మ మనసు 20% ఉంటుందట. అందుకని మీరు మరో విశ్వంలో పరిణామం చెందుతూ ఉంటారు. కాబట్టి ఏడో విశ్వంలో తుది దశలో మాత్రమే అలా చేయండి అని చెప్తున్నారు. ఇక్కడ భౌతిక మనసుకి అంతరాత్మకి తేడాలు ఏంటో ఇచ్చారు. మనం ఇప్పుడు సంకల్ప స్వేచ్ఛలోకి వచ్చాము. ఇది రేపు పొద్దున్న చూద్దాము. ఈరోజు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.